ప్రైజ్ ద లార్డ్. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రభు వారి పేరట. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు ఒంగోలు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం అంబేద్కర్ భవనం, కలెక్టర్ కార్యాలయం ఎదురుగా. ఈ ఆరాధనలో ప్రత్యేకంగా 2026వ సంవత్సరపు నూతన క్యాలెండర్స్ మీకు అందజేయడం జరుగుతుంది. సిద్ధపడి రండి, కుటుంబాలతో రండి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు. మీరు కూడా ఆలస్యం చేయకుండా త్వరపడి రండి, దేవుని దీవెనలు పొందుకోండి. అపోస్తుడైన పౌలు దేవుని ఆత్మచేత నింపబడి బలమైన అద్భుతమైన అభిషేకాన్ని పొందుకొని బలమైన సంఘాలు ఆయన ఏర్పరచడం జరిగింది కదా. ఎన్నో సంఘాలను ఆయన కట్టి ఉన్నారు. ఆయన 14 పత్రికలు సంఘాలను ఉద్దేశించి ఆయన రాయడం జరిగింది. ఆత్మీయులను ఉద్దేశించి ఆయన రాయడం జరిగింది. ఆయన చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ప్రైజ్ ది లార్డ్. సంఘాలను పురుకొల్పుతూ, సంఘాలను ఉజ్జీవపరుస్తూ, విశ్వాసులను ప్రేరేపిస్తూ, ఆయన ద్వారా సంఘాన్ని సరిచేస్తూ నడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆత్మపూర్ణుడై కొరింథీ సంఘముతో అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ హెచ్చరిస్తున్న హెచ్చరికలు ఈ రోజున మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని హెచ్చరికలు మనకు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఆశీర్వాదకరమైన వచనాలు కాదు, కానీ ఇవి హెచ్చరికతో కూడిన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరికను పాటిస్తే నువ్వు ఖచ్చితంగా బ్లెస్సింగ్లోకి నడుస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంతో ఆయన ఒక్కొక్క దినాన పత్రిక రాస్తూ వారితో ఆయన మాట్లాడుతున్న మాటలు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి, ప్రేమతో చేయుడి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి హెచ్చరికతో కూడిన పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు పౌలు గారు నిలబెట్టుకొని సంఘాన్ని సంఘం ఎలా నడవాలి, సంఘం ఏ రీతిగా నడిస్తే వారికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిలో ఉండి ఆయన మాట్లాడుతున్నారు. సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి ఆయన ఇష్టపడ్డారు. అలాగే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఎలా ఉండాలంట? మనం మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి. మీరు చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు. ఆయన పట్ల మనం చేసే ప్రతి కార్యము కూడా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. హల్లెలూయా. చూడండి, ఏ కార్యమైనా మందిరములో మనం చేసే ఏ కార్యమైనా, మందిరం విషయంలో నువ్వు చేసే, దేవుని విషయంలో నువ్వు చేసే ఏ కార్యమైనా, సంఘానికి వచ్చే విధానంలోనైనా, మందిరాన్ని ఊడ్చే విధానంలోనైనా, కానుకిచ్చే విధానంలోనైనా, పరిచర్య చేసే విధానంలోనైనా, ఇక్కడ ఏ వర్క్ చేసే విధానంలోనైనా ఎలా చేయాలంట? ప్రేమతో మనం చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ సంఘం నేను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నది. ఈ సంఘము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆర్థికంగా కూడా బ్లెస్ చేస్తున్నారు. ఈ సంఘము ద్వారా నీకు మేలు జరుగుతుంది. ఈ సంఘము ద్వారా నువ్వు అభివృద్ధి పొందుకోగలుగుతున్నావు. ఈ సంఘము ద్వారా నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే
అందుకని సంఘంలో ఉన్న విశ్వాసి అయినా, సంఘంలో ఉన్న ఎల్డర్ అయినా, సంఘంలో పరిచయం చేస్తున్న యవనస్తులైనా, సంఘంలో ఉన్న వాలంటీర్లైనా, సంఘంలో ఉన్న ప్రేయర్ వారియర్స్ అయినా, సంఘంలో పరిచయం ఎన్ని పని మన ఏ ఒక్క ప్రతి పని చేస్తున్నా, ఏ వర్క్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంట? ప్రేమతో చేయాలి దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సనుగుడు ఉండకూడదు కదా, ఇచ్చే విషయంలో సనుగుడు ఉండకూడదు. ఎందుకనంటే నువ్విచ్చే ప్రతి రూపాయి ఆయన రాజ్యపు పనిలో ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్విచ్చే ప్రతి రూపాయి సంఘ అంటే ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ యొక్క నువ్విచ్చే ప్రతి ఒక్క పని, ఒక రూపాయి కూడా అది దేవుని మహిమార్థమై వర్క్ చేయబడుతుంది. హల్లెలూయా. అందుకనే దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. అలాగే దేవుని పరిచర్య చేసే విషయంలో కూడా నువ్వు సనగకూడదు. దేవుని యొక్క పరిచర్య ఎలా చేయాలా? ప్రేమతో చేయాలి. హల్లెలూయా. దేవా, నాకు ఈ పని ఇచ్చావు. ఒక సంఘ ఎల్డర్గా, ఒకవేళ ప్రేయర్ వారియర్గా, అలాగే మరి మన సంఘంలో వర్క్ చేస్తున్న వాలంటీర్గా, ఏదైనా విశ్వాసిగా, ప్రభా నాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావు. మందిరాన్ని ఊడ్చే పని ఇచ్చావు, అలాగే వాష్రూమ్స్ క్లీన్ చేసే పని ఇచ్చావు. ఏ పని ఇచ్చినా అయ్యా ఇది నన్ను చూసి ఇచ్చావు. అందరికి ఇవ్వని పని దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వేం చేయాలా? సంతోషంగా దేవుని పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పని, ఏ పని చేసినా అది నువ్వు ప్రేమతో చేయాలని దేవుడు మనకు మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, మరి ఆయన మొట్టమొదటిగా మనకు చెప్తున్న మాట ఏంటంటే మెలకువగా ఉండడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రతి విషయంలో కూడా, ప్రతి ఒక్క జీవితంలో, వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, అలాగే నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్న దగ్గర కావచ్చు, వ్యాపారం చేస్తున్న దగ్గర కావచ్చు, నువ్వు చేతి పని దగ్గర చేస్తున్న దగ్గర కావచ్చు, నీకు ఏముండాలంటే ఒక మెలకువ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మ్యారేజ్ అయిపోయింది, కుటుంబాన్ని ఇచ్చాడు అని నువ్వు ఒకవేళ కుటుంబాన్ని పట్టించుకోకుండా, నువ్వు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించకుండా నువ్వు తిరిగితే నీకు ఉపయోగం ఉండదు. ఒక యజమానుడిగా నేను చేసినప్పుడు, ఒక యజమానురాలి కుటుంబ యజమానిగా నేను చేసినప్పుడు నీకొక మెలకువ ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మెలకువ ఉండాలి. చూడండి, నీ కుటుంబ యజమానుడివైన నీవు, నీ భార్య ఎలా నడుస్తుందో అని ఒక మెలకువతో నువ్వు గమనించాలి. నీ బిడ్డలు ఎలా నడుస్తున్నారో అని ఒక మెలకువ నీకు ఉండాలా. అలాగే భార్యగా ఉన్న నీవు, నీ భర్త ఎలా నడుస్తున్నాడని ఒక మెలకువ నీకు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏ విషయాన్ని మనకి క్షుణ్ణంగా నేర్పుతాడు. చూడండి, మనం అనుకున్న ఆధ్యాత్మికమైన జీవితానికే కాకుండా మన కుటుంబ వ్యవస్థకు కూడా కావలసిన ప్రతి విధమైన మరి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పి ఉన్నాడు. హల్లెలూయా. నేను అజ్ఞానినండి అంటే దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు నీకు జ్ఞానం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ మెలకువ ఏదో నాకు అర్థం కావట్లేదయ్యా అని అంటే నన్ను అడుగు, నేను నీకు నేర్పుతానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీకంటూ ఒక మెలకువ ఉండాలా. ఏదో వెళ్ళిపోతుందిలే జీవితం, నడిచిపోతుందిలే జీవితం అని అనుకోవడానికి కాదు. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో, జీవితంలో నీకు ఒక మెలకువ అంటూ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కుటుంబ వ్యవస్థలో కావచ్చు, నువ్వు వ్యాపారం చేస్తున్న దగ్గర కావచ్చు, నీ చేతి పనుల్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఒక మెలకువ ఉండాలి. వ్యాపారం చేసే వ్యక్తి, వ్యాపారం పెట్టాం కదా అని వ్యాపారంలో అలా కౌంటర్లో కూర్చుంటే సరిపోద్దా? అక్కడికి వస్తున్న వర్కర్స్ ఎలా ఉన్నారో, నువ్వు పెట్టుకున్న సభ్యులు ఎలా వర్క్ చేస్తున్నారో, కస్టమర్స్ ఏం చేస్తున్నారో అనే ఒక మెలకువ అనేది నీకు ఉండాలా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు కూడా, అలాగే చేతి పని చేస్తున్న వాళ్ళు కూడా ఒక మెలకువ ఉండాలి. మెలకువ లేకపోతే మన జీవితంలో చాలా నష్టాలు మనకు వాటిల్లుతూ ఉంటాయి. చూడండి, మనం ఒక షాప్కి వెళ్ళాం. వాళ్ళు ఏమంటారంటే, ఈరోజు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారు, ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారు. ఒక డ్రెస్ కొంటే 3 డ్రెస్సులు ఇస్తాం,
3 డ్రెస్సులు ఫ్రీ అనగానే జనాలందరూ ఏం చేస్తారు? ఎగబడి ఆ డ్రెస్సులు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఎంత సంతోషిస్తారు. 1 కొంటే 3 వచ్చాయి, 1 కొంటే 3 వచ్చాయని తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే అది ఒకసారి వేస్తారు. అది ఏం చేస్తారు? వాష్ చేయడానికి బకెట్లో పెట్టగానే కలర్ అంతా మొత్తం కూడా పోద్ది. వాడు పిచ్చోడా ఇస్తున్నాడా నీకు 3? అక్కడ కొనే దగ్గర జ్ఞానవంతులు ఏం చేస్తారంటే మెలుగు కలిగి, అసలు మనకి చుట్టాలు కాదు, బంధువులు కాదు, స్నేహితుడు కాదు, 1 కొంటే 3 ఎందుకు ఇస్తున్నాడు అనే ఆలోచన మనం చేయగలుగుతాం. అంటే ప్రతి వస్తువు కొనే దగ్గర కూడా ఒక మెలకు ఉండాలా నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాన్ని నడిపించుకునే విధానంలో కూడా ఒక మెలకు ఉండాలా. ఈరోజు నా మెలకు లేక ఈరోజున చాలామంది అప్పులు పాలైపోతున్నారు. ఈరోజు ఏ కుటుంబాన్ని చూసిన అప్పులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు చేతులు ఎత్తుతారు, ఒక్కళ్ళు కూడా ఉండరు, అందరూ చేతులు లేపుతాయి. అంటే కారణం ఎందుకు అప్పులైనాయి అమ్మా అని ఒకళ్ళు అడిగితే వాళ్ళు చూస్తే వారి పరిస్థితి, దీనస్థితి, అప్పులు చూస్తే చాలా ఉన్నాయి లక్షల్లో. ఎందుకు అప్పులు అయిపోయినాయి అమ్మా అని అంటే ఏమో తెలియట్లేదండి, అలా అయిపోయినాయి. ఒకటి వడ్డీలు కట్టేసాయి, అప్పులు అయిపోయినాయి. కారణం ఏంటంటే ఏది కొనాలో, ఏది చేయాలో, ఎక్కడ వాడాలో, ఎక్కడ అప్పు తీసుకోవాలో, ఎక్కడ చేయాలో అర్థం కాక ఆ మెలకువ అనేది లేక ఈరోజున ఎంతోమంది నష్టపోతున్నారు. ఆ అప్పులు తీర్చలేక ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. అదే నువ్వు ముందే మెలకువ కలుగుంటే ఆ పరిస్థితి నీకు వచ్చేది కాదు. ఆ వడ్డీలు నువ్వు కట్టే పని అవసరం లేదు. ఎక్కడ ఖర్చు చేయాలో ఒక తెలుగు ఒక మెలకు నీకు ఉండాలా. దేనికోసం ఖర్చు చేయాలో నీకు ఒక మెలకువ ఉండాలి. దేనికోసం ఖర్చు పెట్టద్దో దానికి ఒక మెలకువ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మెలకువ లేక ఎంతోమంది నష్టపోతున్నారు. అలాగే ఆత్మీయ విషయాల్లో కూడా నీకు ఒక మెలకువ ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడ్డాం, మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ సండే వస్తున్నాం. ఇది కాదు, రక్షించబడిన నేను ఎంతవరకు నేను ఆత్మికంగా నడవగలుగుతున్నా, నా ఆధ్యాత్మిక జీవిత విలువలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, నా పద్ధతి ఎలా ఉంది, నా క్రమం ఎలా ఉంది, మందిరంలోకి వెళ్తున్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, సమాజంలో ఉంటున్నప్పుడు నేను రక్షించబడిన వ్యక్తిని, నేను ఎలా ఉంది నా పరిస్థితి అనే ఒక మెలకువ కలిగి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వస్తున్నాం వెళ్ళిపోవడం కాదు, ఏదో కొద్దిసేపు ఆ మాటలు, దేవుని మాటలు విని వెళ్ళిపోవడం కాదు. ఈ మాటలు నా జీవితంలో ఎంత నేను అన్వయించుకోగలుగుతున్నా, ఎంతవరకు నేను నడవగలుగుతున్నా, ఎంతవరకు నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను పటిష్టపరచుకోగలుగుతున్నా అనే ఒక మెలకువ మనకు ఉండాలి. కొంతమందికి ఈ ఆలోచన లేక, ఈ గ్రహింపు లేక, ఈ మెలకువ లేక ఈరోజున చాలామంది ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన స్థితిలోనికి వెళుతూ ఉన్నారు. చూడండి, నీ అకౌంట్ ఏం చేస్తావు? ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటారా, చెక్ చేసుకోరా? చెప్పండి. మీ అకౌంట్ ఇప్పుడు ఏటీఎం కార్డ్స్ అందరికీ ఉన్నాయమ్మా? ఓకే, అందరికి అకౌంట్లు ఉన్నాయా? ఈ రోజున అకౌంట్ లేని వారు ఎవరు లేరు. నాకేం మొన్నటి వరకు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అందరికీ అకౌంట్స్ ఉన్నాయి. నువ్వు వెంటనే ఏం చేస్తావు? నీకు ఎంత మెలకువ అంటే అకౌంట్స్ చూసుకుంటావు, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటావు. నా అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది చెక్ చేసుకుంటేనే చేసుకోరా. ఆ విషయంలో బాగానే మెలకువ నీకు ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, దానిలో కంటే నీకు మెలకువ ఎక్కడుండాలంటే నీ ఆత్మీయ విషయంలో నీకు మెలకువ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మెలకువ నీకు లేకపోయినట్లయితే, నీ ఆత్మీయ జీవితంలో నీకు ఈ మెలకువను అలవర్చుకోకపోయినట్లయితే, ఈ మెలకువ నీ జీవితంలోకి, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కలిగి ఉండకపోతే,
నువ్వు ఆధ్యాత్మికంగా చాలా నష్టపోతావని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని బిడ్డలారా, అందుకనే సంఘాన్ని ఎందుకని దైవజనుడు హెచ్చరిస్తున్నాడంటే, ఆ మెలకువ లేకపోతే ఆధ్యాత్మికమైన నష్టాన్ని నువ్వు చవి చూస్తావు. అందుకనే దైవజనుడు మరి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈరోజు నీతో కూడా ప్రభు అదే మాట్లాడుతున్నాడు. ఆత్మీయ మేలు కొలుపు లేకుండా, ఆత్మీయ మెలకువ లేకుండా ఈరోజున నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నావు. అలా కాదు. మందిరానికి వస్తున్న నీవు రక్షణ పొందుకోక ముందు ఎలా ఉన్నావు? రక్షించబడిన తర్వాత నీ మాట తీరు ఎలా ఉంది? ఈరోజు మందిరానికి వచ్చిన నీ యొక్క జీవితంలో వాక్యము ద్వారా నీ ప్రవర్తన ఎంతవరకు మారింది? నీ యొక్క నడవడిక ఎంతవరకు మారింది? నీ ఆలోచన విధానం ఎంతవరకు మారింది? నువ్వు ఉండే విధానం ఎంతవరకు మారింది అనేది నువ్వేం చేయాలంట? మెలకువతో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలా చెక్ చేసుకోగలిగితే దేవుని యొక్క ఆత్మ ఎల్లవేళ నిన్ను నడిపించడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చెక్ చేసుకోగలిగిన వారు పరిశుద్ధాత్మ నడిపింపులో మాత్రమే నడవగలుగుతారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మెలకువ లేక చాలా మంది నష్టపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో అభిషక్తుడు, ఎంతోగానో దేవుని కొరకు పని చేయడానికి ఇష్టపడిన గొప్ప ప్రవక్త, కానీ ఒక రోజున మెలకువను మర్చిపోయాడు. ఆయన నిద్రలోనికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆయన నిద్రలోనికి వెళ్ళిపోయి ఆయన మెలకువ లేకపోవడాన్ని బట్టి ఎంత భారీ నష్టం జరిగింది. ఆయన పేరు యోనా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బలమైన అభిషక్తుడు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడే. కానీ ఒక రోజున ఆత్మీయ మెలకువను మర్చిపోయాడు. మెలకువగా ఉండలేకపోయాడు. నిద్రావస్థలోనికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, తన వలన ఆ ఓడలో అక్కడున్న వారు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో, ఎంతగా శ్రమ పడుతున్నారో, ఎంతగా కష్టపడుతున్నారో, ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు తనకు ఎదురవుతున్నాయో అనే గ్రహింపు కూడా ఆయన కోల్పోవడం జరిగింది. ప్రియ సంఘమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను దర్శించి ఆయన మాట్లాడుతున్న మాట చూడు. ఒక ప్రవక్త మెలకువగా ఉండవలసిన వాడు ఏ సమయంలో మరి ఏ యొక్క దుష్టక్రియ వస్తుందో, ఏ సమయంలో ఎటువంటి శోధన వస్తుందో అనే ఒక మెలకువ ఉండవలసిన వాడు ఆయన ఆ మెలకువలో ఉండక నిద్రలోనికి జారిపోవడాన్ని బట్టి భయంకరమైన శోధనకు గురి అయ్యాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ముందుగా చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా చేస్తున్న పని ఏంటంటే, ఈ యోనా కూడా చేస్తున్న పని ఏంటంటే, మెలకువగా ఉండవలసిన సమయంలో మెలకువగా ఉండకుండా నిద్రపోయి ఆయన శోధన వచ్చిన తర్వాత, ఆయన సముద్రంలోకి విసిరివేయబడిన తర్వాత, సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థిస్తున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, శోధనలోనికి మీరు ప్రవేశించకుండునట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మరి చూడండి చేస్తున్న విషయం ఏంటంటే, కుటుంబంలోకి వారి వలన వారు ప్రార్థించకపోవడాన్ని బట్టి, ఆత్మీయతలో మెలకు లేకపోవడాన్ని బట్టి, ఒక నైరాశ్యపు మనస్సులోనికి వెళ్ళిపోవడాన్ని బట్టి, ఒక నిద్రమత్తులోనికి వెళ్ళిపోవడాన్ని బట్టి ఈ రోజున కుటుంబంలో ఎన్ని శోధనలు వస్తున్నాయో, ఎంతమంది వారి వలన ఎంతగా ఇబ్బంది పడుతున్నారో, మరి కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎంతగా యాతన పరచబడుతున్నారో ఈ రోజున గ్రహింపు లేకుండా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. శోధన లోనికి నువ్వు ప్రవేశించక ముందే నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. మెలకువగా ఉండి ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నిన్ను హెచ్చరిస్తున్నారు. దేవుని బిడ్డలారా, యోనా మాత్రం శోధన వచ్చిన తర్వాత, చేప గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంతో శక్తివంతమైంది, ప్రార్థన ఎంతో బలమైంది,
ప్రార్థన నీ జీవితంలో రాబోతున్న ప్రతి శోధనను బ్రేక్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది చెప్తారు, దేవుడు నాకు ఒక శ్రమను చూపించాడండి, ఒక దర్శనం వచ్చింది మమ్మీ, మా కుటుంబంలో ఇది జరిగిద్దని నాకు ముందుగానే కనపడింది. ఎందుకు నీకు అనంటే, ఆ శోధన నీ ఇంట్లోకి రాకుండా ఉండడానికి నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని అంటున్నారంటే, నీ జీవితంలోనికి శోధన కలుగు చేయడానికి, నీ కుటుంబంలోనికి శోధన కలిగి చేయడానికి, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో శోధన కలిగి చేయడానికి, నీ బిడ్డల జీవితంలో శోధన కలిగి చేయడానికి ఒక శోధకుడు నిత్యము కూడా వాడు తిరుగుతూ ఉన్నాడు. అందుకనే పేతురు రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి నాన్న. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడంట. దేవుని బిడ్డలారా, నిన్నెందుకు దేవుడు మేల్కొనాలి, నువ్వు మేల్కో అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఎందుకు తట్టి లేపుతున్నాడు అనంటే, ఈ 2025 చివరి భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరలా ఎందుకు సంగమా నేను హెచ్చరించి మేలుకొల్పుతున్నాడంటే, ఇదిగో మీరు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఉండండి. ఎందుకనంటే అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతున్నాడంట. వాడి పేరు శోధకుడు. వాడు నిన్ను శోధించి, నిన్ను బాధపరిచి, నిన్ను హింసించి, నిన్ను నష్టపరిచి, నిన్ను రోగాలు పాలు చేసి, నిన్ను అప్పులు పాలు చేసి, నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం నుంచి నిన్ను లోకంలోకి ఈడవాలని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని క్రిందికి లాగేయాలని, మరి ఎంతో ఆత్మీకంగా ఉన్న నిన్ను లోకానికి ఈడ్చుకొని వెళ్ళిపోవాలని, లోకంలోకి కలిపేయాలని వాడు ప్రతినిత్యము కూడా విజృంభించి తిరుగుతున్నాడు. సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపవాది వాడు మౌనంగా లేడు. శత్రువు ఎప్పుడు మౌనంగా ఉండడు. మీరు అనుకుంటున్నారు వాడు మౌనంగా ఉన్నాడని. వాడు ఎప్పుడు మౌనంగా ఉండడు. వాడి డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నాడు. వాడు అనునిత్యము కూడా నిన్ను ఏ రీతిగా నేను లోకంలోకి ఈడవాలని వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది దగ్గరికి నేను వెళ్ళినప్పుడు వారు రావట్లేదేంటి నా మందిరానికి అనంటే, మమ్మీ వారు లోకంలో కలిసిపోయారు. చాలా బాధ అనిపించింది. వారు లోకంలో కలిసిపోయారు మమ్మీ, రావట్లేదు అందుకని అని చెప్పినప్పుడు చాలా నా ఆత్మ ఎంతగానో ఘోషించింది. ప్రియ సంగమా, అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయమైన మేలుకొల్పు నీకు కావాలి. ఆత్మలో మేల్కొని ఉండాలి. శోధకుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని తిరుగుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు బాగానే ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు, ప్రతి వారం క్రమంగా మందిరానికి వెళుతున్నానే అనుకుంటున్నావు, వాక్యం రోజు ధ్యానం చేస్తున్నానే అనుకుంటున్నావు, కానీ మెలకు కలిగిన ప్రార్థనా జీవితం నీ జీవితంలో లేదు. అందుకని నువ్వు ఆత్మీకంగా కృంగిపోయి ఉన్నావు, ఆత్మీకంగా దిగజారిపోయి ఉన్నావు. అందుకని ఈ రోజున శోధకుడు నీ కుటుంబాన్ని ఎంతగానో కాల్చివేస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో దేవాది దేవుడు నేను ఉజ్జీవపరచడానికి, దేవుడు నీ ఆత్మను పురికొల్పడానికి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మేల్కొల్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనా గ్రహింపు లేక అంత అభిషక్తుడే. ఎటువంటి వాడు అనంటే ఆయన ప్రసంగిస్తే 120,000 మంది రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి ఆత్మీయుడు, అటువంటి అభిషక్తుడు కూడా ఆ మెలకును పాటించలేకపోయాడు, మెలకు కలిగి ఉండలేకపోయాడు. శోధనలో పడిపోవాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను లోకంలోకి ఈడ్చేయాలని అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. నామకార్థ క్రైస్తవులుగా మీరు బ్రతకడానికి వీల్లేదని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఏదో వచ్చామా, మందిరానికి వచ్చి అటెండెన్స్ వేయించుకున్నామా, వెళ్ళిపోయామా,
మరలా సండే బైబుల్ దులుపుకొని మందిరానికి వస్తున్నామా? ఇది కాదండి. ఈ ఆధ్యాత్మిక జీవితం ఎంతవరకు ఉన్నతంగా వెళ్ళింది. ఆర్థికంగా చాలా డెవలప్ అయ్యావు, ఇల్లు మీద ఇల్లు కడుతున్నావు, బాగానే సంపాదిస్తున్నావు, అకౌంట్స్లో బాగానే బ్యాలెన్స్ ఉంది. ఎంతగానో నీ ఒక వస్త్రాలు కూడా విలువైన వస్త్రాలు కడుతున్నావు ఈ రోజున. కానీ నీ ఆధ్యాత్మిక జీవితం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళింది, నీ ప్రార్థనా జీవితం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళింది. ఈ రోజున ఒక మెలకు ఉందా నీకు? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శక్తి లేని ప్రార్థన చేస్తూ ఈరోజు నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో శోధకుడు విజృంభించి తిరుగుతున్నాడు సంగమా. కొంతమందిని మృంగేశాడు, కొంతమంది లోకంలోకి ఈడ్చబడ్డారు, లోకంలో భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నారు. కొన్ని వార్తలు వింటూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆత్మీకంగానే నడిచారు, ప్రతిరోజు క్రమంగానే మందిరానికి వచ్చారు, ఒక్క వారం మిస్ కాకుండా వచ్చారు. కానీ ఈ రోజున అపవాది చేతికి చిక్కారు. కారణం ఏంటంటే మెలకువ లేదు, ఆత్మీయ మెలకువ లేదు. ఆ మెలకువ అనేది నీకు చాలా అవసరమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మిక మెలకువ లేకపోతే దుష్టుడు విజృంభించి తిరుగుతున్నాడు. నాన్న, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలని వాడు ఆశిస్తున్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే వాడొక్కడే కాదు, నిన్ను కూడా తీసుకెళ్ళిపోవాలి నరకానికి అనేది వాడి టార్గెట్. దేవుని చిత్తములోంచి నేను లాగేయాలని, దేవుని ఉద్దేశంలోంచి నేను లాగేయాలని, దేవుని ప్రణాళికలోంచి నేను లాగేయాలని వాడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇదిగో అదే కదా పౌలు ఒకరోజు మాట్లాడుతున్నాడు, తిమోతితో మాట్లాడుతూ చెబుతూ, తిమోతి ఇదిగో దేమా లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయాడు, నేను నీతో పాటే సిద్ధపరిచాను అయ్యా సేవకి. ఎంతగానో నాతో కలిసి పరిచయం చేసిన వాడు, ఎంతో ఆత్మీకంగా ఉన్నవాడే, ఎంతో ఆశతో దేవుని వెంబడించిన వాడే, ఎంతో ఆశతో దైవజనులకు పరిచర్య చేసిన వాడే. కానీ తిమోతి ఈ రోజున ఎక్కడున్నాడా అంటే లోకంలోకి ఇవ్వబడ్డాడు. ఇదిగో సాతానుడు కబలించేశాడు, అపవాది లోకంలోకి ఈడ్చేశాడు. కానీ నువ్వు అలా నిద్ర మత్తుతో ఉండొద్దు, నువ్వు మెలకు కలిగి ఉండు తిమోతి అని చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా సంగమా, ఈ రోజున వెళ్ళిపోయిన వారి గురించి చూసి, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ జీవితం పాడైపోయింది, వాళ్ళు అలా అయిపోయారు ఇలా అయిపోయారని నువ్వు అనుకోవడం కాదు. నీ ఆత్మను పురుకొల్పుకో. హల్లెలూయా. నీ ఆత్మను మెలకువపరుచుకో, నీ ప్రార్థనా జీవితాన్ని మెలకువ కలిగి ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధీకరించుకో. ఇదివరకు చేసినట్లుగా నువ్వు ప్రేయర్ చేయలేకపోతున్నావేమో, ఇదివరకు ఉన్నంత విశ్వాస జీవితం నీలో లేదేమో. ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలని దేవుడు నిన్ను మేల్కొల్పుతున్నాడు. నిన్ను కూడా ఈడ్చేయాలనేది వాడి ఆలోచన. సంఘంలో ఎవరు ఉండకూడదు అనేది వాడి ఆలోచన. అందుకే కదా సంఘానికి వలేశాడు, చాలా మందికి వలేశాడు. ఈరోజు నేను ఎలా అయినా ఈడ్చేయాలనుకుంటున్నాడు వాడు. అపవాది నువ్వు చిక్కుతావా లేదా అని కూర్చున్నాడు వాడు. సంగమా, దేవుడు చెప్తున్నాడు, వాడు గర్జించు సింహం వలె మీ మధ్య తిరుగుతున్నాడు, మీ చుట్టే ఉన్నాడు. కనుక నువ్వు మేల్కొని శోధనలోకి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు మేలుకోగలిగి ప్రార్థన చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి, అయ్యా ఏ శోధనలోకి మేము వెళ్లకుండా మమ్మల్ని కాపాడయ్యా, మా ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ పతనం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని కాపాడయ్యా, మేము ప్రార్థనలో ఎక్కడ బలహీనలు కాకుండా
మమ్మల్ని బలపరచయ్యా. మా విశ్వాసం ఎక్కడ కూడా సన్నగిల్లకుండా మమ్మల్ని కాపాడయ్యా. దేవా, నీ మాటలు ద్వారా నిత్యము నేను బలపరచబడినట్లుగా, సరిచేయబడినట్లుగా నీ కృప నాకు చూపయ్యా. ఒక చెవిని విని ఒక చెవిని పారవేసే వ్యక్తిగా నేను ఉండొద్దయ్యా. నా ఆత్మను నువ్వు సిద్ధపరచయ్యని దేవుని అడగాల. ఏ దుష్టుడికి నేను చిక్కొద్దయ్యా. ప్రతిరోజు నువ్వు అలా ఆత్మికంగా ప్రార్థన చేసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మెలకువ నీకు ఉండాలా. ఈరోజున కుటుంబాలకి శోధనలు వస్తున్నాయి, వేదనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే ముందుగా నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. శోధనలోకి ప్రవేశించక ముందే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు గనుక ఆ యొక్క శోధన నువ్వు జయించలేకపోతున్నావు. కానీ ఒక భక్తుడు చూడండి, ఆయన గూర్చి రాయబడి ఉంది దేవుని యొక్క లేఖనాల్లో. ఆయనంట మరి ఒక బానిసగా వెళ్ళినా కూడా, మరి ఒక దేశంలోకి వెళ్ళినా కూడా, ఇతర దేశంలోనికి పట్టబడి వెళ్ళినా కూడా, భయంకరమైన విగ్రహారాధన పూరితమైన దేశమైనా కూడా, ఆ దేశంలో కూడా వారి యొక్క ఆ భక్తుడంట దినానికి 3 మార్లు ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గూర్చి రాయబడినది దానియేలు గ్రంథంలో రాయబడినది. ఆయనంట ఆ ప్రార్థన ఫలితంగా ఆయనంట ప్రతి రాజు కాలంలో ఆయన వర్ధిల్లుతున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పేరు దానియేలు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడింది. ఆయన గూర్చి రాయబడిన మాటలు ఏంటంటే ఆయనంట దర్యావేషు కాలంలోనూ వర్ధిల్లాడంట. అర్థమవుతుందా? దర్యావేషు కాలంలోనూ వర్ధిల్లాడు, నెబుకద్నెజరు రాజు కాలంలోనూ వర్ధిల్లాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన వర్ధిల్లత చూసి శత్రువే తట్టుకోలేకపోయాడంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నువ్వు ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే, నువ్వు ఆధ్యాత్మికంగా స్థిరపరచబడుతూ ఉంటే, ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే, నువ్వు ఆశీర్వదించబడుతూ ఉంటే, శోధకుడు ఎప్పుడు మౌనంగా ఉండడు, దుష్టుడు ఎప్పుడు మౌనంగా ఉండడు, శత్రువు ఎప్పుడు మౌనంగా ఉండడు. దేవుని బిడ్డలారా, అలాగే అన్ని రాజుల కాలంలో కూడా ఈ దానియేలు వర్ధిల్లడం, దీవించబడడం, ఆశీర్వదించబడడం, హెచ్చించబడడం అక్కడున్న శత్రువులకు నచ్చలేదు. దేవుని బిడ్డలారా, శత్రువులకు నచ్చలేదు. ఈ యొక్క వ్యక్తి ఎలా దీవించబడుతున్నాడు అని తెలుసుకొని టెస్ట్ చేశారంట. దానియేలు అంతగా అన్ని రాజుల కాలంలో కూడా వర్ధిల్లడానికి గల కారణం ఏంటని అక్కడున్న శత్రువులందరూ కూడా పరిశీలన చేస్తే ఆ యొక్క మరి దానియేలు దీవించబడడానికి గల కారణం వారు కనుక్కున్నారంట. ఏంటంటే ప్రార్థన అని. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనని వాళ్ళు గమనించారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు అనుకున్నారంట ఏదో ఒక రీతిగా నేరాపణ చేయాలి, ఈ వ్యక్తిని ఎలాగైనా నాశనపరచాలి, ఏ రీతిగానైనా మరి రాజుతో చెప్పి ఈయన ఉద్యోగాల నుంచి తీసివేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానంట ఒక్క నేరం కూడా కనుక్కోలేకపోయారంట. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే శోధకుడు ఎప్పుడు కూడా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అన్ని రకాల టెస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడెక్కడ దొరుకుతావా, ఎక్కడెక్కడ వాడి చేతికి చిక్కుతావా, ఏ పనుల్లో చిక్కుతావా, ఏ కార్యాల్లో చిక్కుతావా, ఏ యొక్క మరి లోక సంబంధమైన వాటిలో చిక్కుతావా అని వాడు ఎప్పుడు కూడా పరిశీలన చేస్తాడు. ఎందుకని? నీ మీద నేరం మోపాలని. దేవుని బిడ్డలారా, చూడండి, వారి దేని విషయంలో కూడా వారిని ఆయన దానియేలుని ఏమీ చేయలేకపోయారు. ఆయన అనుకున్నాడంట, ఆ శత్రువు అనుకున్నాడంట, దేనిలోనూ కూడా మనం చిక్కడు, కానీ ఇదిగో వారిని ప్రార్థనలోని ఇరికిద్దాం. దేని ద్వారా దీవించబడ్డాడో, దేవుని ద్వారా దేని ద్వారా ఆశీర్వదించబడ్డాడో దానిలోనే మనం చిక్కిద్దామని చెప్పి ఒక ప్లాన్ చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గర ఒకటి చేసి ఉన్నారు. ఏమని చేశారంటే, రాజా, మరి మనము ఇదిగో ఇన్ని రోజులు ఈ 30 దినాలు కూడా ఏ వ్యక్తి కూడా ఏ దేవునికి కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు అని ఒక రాజశాసనాన్ని పుట్టించారు. ఒకవేళ అలా చేసినట్లయితే వాళ్ళని సింహాల గుహలోకి వేయాలి అని ఒక రాజశాసనాన్ని పుట్టించారు. ఈ శాసనం బయలుదేరిందని కూడా దానియేలు మాత్రం ప్రార్థన ఆపలేదు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పాలా.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన యథావిధిగా ఈ రాజు ఆజ్ఞ జారీ అయిందని తెలిసి కూడా ఆయన ప్రార్థన ఆగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే సింహాల గుహలోకి దానియేలును వేసినా, వారు ఏ రీతిగా ఇరికించి సింహాల గుహలోనికి పంపించినా, చూడండి ఆ శోధన దానియేలును ఏమీ చేయలేకపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే శోధన రాకముందే మెలకువలిగి ప్రార్థించే అనుభవంలో దానియేలు ఉన్నాడు కనుకనే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలోనికి వచ్చాకయ్యా, ఇదిగో నాకు సింహాల గుహ ఏర్పరిచారు, దీని నుంచి తప్పించని అడగట్లా. ఆ శోధన రాకముందు నుంచే ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏ శోధన నాకు రానియద్దు, నేను శత్రు దేశంలో ఉన్నానయ్యా, అన్య జనుల మధ్య నేను ఉన్నానయ్యా. అయ్యా, ఏ శోధన నాకు వద్దకు రావడానికి వీల్లేదు, ఏ శత్రువు నన్ను వెంబడించడానికి వీల్లేదు. ప్రభా, ఆ శోధనను బ్రేక్ చేయి, ఆ శత్రువును ఆపివే అని ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన. ఇదిగో చెరసాల్లోనికి, ఆ సింహాల గుహలోనికి వెళ్ళిన ఆ సింహాలు కూడా దానియేలును ఏమీ చేయలేకపోయినాయి. హల్లెలూయా. కారణం ఏంటంటే యోనాకు మెలకువ లేదు, దానియేలుకు మెలకువ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకు మెలకువ ఉంది. అప్పటికప్పుడు సర్దుకునేవాడు కాదు. ఆయన మెలకువ కలిగి ప్రార్థిస్తున్న వ్యక్తి, మెలకువ కలిగి ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకుంటున్న వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే సింహాల బోనుకైనా ధైర్యంగా వెళ్ళగలిగాడు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పాలి. కారణం ఏంటో తెలుసా? సింహాలు కూడా ఏమీ చేయలేవని ఆయనకు తెలుసు. ఎందుకనంటే సింహాలు కంటే గొప్ప దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు. ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ప్రాకారమై నిలుస్తుందని, శోధన లయపరుస్తుందని, శత్రువు నాశనపరుస్తుందని, శత్రువు నోరు మూయించేస్తుందని దానియేలు గ్రహించి ముందుగానే ఆయన శోధన రాకముందే మెలకువ కలిగి ప్రార్థించడం ప్రారంభించాడు. సంగమా, దేవుడు అదే నేర్పుతున్నాడు. దుష్టుడు ఎంతగానో మహావేంద్రముతో తిరుగుతున్నాడు. వాడు ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా విజృంభించి తిరుగుతూ ఉండగా, సంగమా, శోధన నీకు రాబోతుంది. రాబోతున్న దినాల్లో అనేక శోధనలు శత్రువు కలిగించాలని, క్రైస్తవుల మీద అనేక దాడులు చేయాలని, క్రైస్తవుల జీవితాలని నాశనం చేయాలని అనేక రీతులుగా అపవాది పన్నాగాలు పన్నుతూ ఉండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంఘమా, ఈ 2025 చివరి దినాల్లో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ శోధనలో ప్రవేశించక ముందే నువ్వు ప్రార్థించగలిగితే ఆ శోధన బ్రేక్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. శోధకుడు ఒక దారిని వస్తే 7 దారులు పారిపోతాడు. గట్టిగా చెప్పడం కూడా ప్రభు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి మెలకువ కలిగిన ప్రార్థన ఇదిగో రాబోతున్న శోధనను కూడా బ్రేక్ చేసేస్తుంది. మెలకువ కలిగిన ప్రార్థన రాబోతున్న ఉగ్రతను కూడా బ్రేక్ చేస్తుంది. హల్లెలూయా. అందుకని నువ్వు ఎప్పుడు కూడా స్పిరిట్ లో ఉండడం నేర్చుకోవాలా, మేల్కొని ఉండడం నేర్చుకోవాలా. నిద్రపోతుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు చెప్తున్నాడు, నిద్రపోవద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అదే చూడండి ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేవాలా. నీ మీద ప్రకాశించునని. ఎవరు? క్రీస్తు. ఎవరు? నీతి సూర్యుడు ఏం చేస్తాడట? నీ మీద ప్రకాశించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఈ 2025లో దేవుడు ఈ రోజున సంగమనితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నిద్రపోతున్న వారలారా, నిద్రపోతున్న సంఘమా, నిద్రపోతున్న విశ్వాసి, నిద్రపోతున్న ఆత్మీయుడా, నువ్వు మేల్కోవాల్సిన అవసరత వచ్చింది. నువ్వు మేల్కోవడం నేర్చుకో. నువ్వు ఎంతసేపు నిద్రపోతావు, ఎంతసేపు మత్తుడు అయి ఉంటావు, ఎంతసేపు నువ్వు మృతుడుగానే బ్రతుకుతావు. దేవుడు చెప్తున్నాడు నీతో, నువ్వు మేల్కొలవలసిన సమయం ఆసన్నమైంది. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. 5వ అధ్యాయం 14వ వచనంలోనే మరలా చదవండి నాన్న.
అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఎక్కడి నుంచి లేవాలంట? సంఘంలో కొంతమంది వ్యక్తులు ఎక్కడ ఉన్నారంట అమ్మా? మృతుల మధ్యలో నివసిస్తున్నారంట, మృతుల మధ్యలో జీవిస్తున్నారంట. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిద్రపోతూ ఎక్కడున్నావో, ఎక్కడ జీవిస్తున్నావో, ఎక్కడ సహవాసం చేస్తున్నావో, ఎవరితో నువ్వు బ్రతుకుతున్నావో, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో తెలియని స్థితిలో సంఘం ఉంది. ఈరోజు ప్రభు అన్నాడు, నేను అన్నట్లా, నిద్రపోతున్న వారులారా, ఎంతకాలం నిద్రపోతావు? ఎంతకాలం మత్తురాలువై ఉంటావు? ఎంతకాలం మత్తుడువై ఉంటావు? అదే కదా అన్యులు లేపుతున్నారంట వచ్చి, యోనాని, ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చిందయ్యా? ఏమొచ్చింది? నువ్వు నిద్రపోతున్నావు. ఇది భయంకరమైన శ్రమ, భయంకరమైన శోధన. మనం చచ్చిపోయే పరిస్థితులు ఎదురైనాయి, ఓడ బ్రద్దలైపోయే పరిస్థితులు ఎదురైనాయి. నీకెట్లా నిద్ర పడుతుందయ్యా? నువ్వు ఎట్లా నిద్రపోతున్నావయ్యా? మేమందరం లేచి మా దేవునికి ప్రార్థిస్తున్నాం, నువ్వేంటి మత్తుడు వైపు నిద్రపోతున్నావు అన్నట్టు వారు ఓ ఈ నిద్రపోతా అని లేపుతున్నారు యోనాని. అప్పుడు లేచాడు యోనా. దేవుని బిడ్డలారా, సంఘమా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మేల్కొలుపుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం చెప్పాలి. నీతో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నిద్రపోతుగా ఉన్నావు, ప్రార్థించలేని నిద్రపోతుగా ఉన్నావు, మేలుకోవలేని నిద్రపోతుగా ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు మేల్కొనవలసిన అవసరత ఉంది, నువ్వు మేల్కొనమంటున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు సుఖంగా బ్రతుకుతున్నానని, నువ్వు అనుకుంటున్నావు నేను దీవించబడ్డానని, నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను, నాకేంటి అని అనుకుంటున్నావు. కానీ నువ్వు మేల్కొలవలసిన ఆవశ్యకత వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ అంటున్నారు కదా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో తెలుసా? మృతుల్లోనంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. బ్రతికి నువ్వు ఉన్నాను అనుకుంటున్నావు, నేను బాగానే ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటున్నావు, బాగానే వాక్యం చదువుకుంటున్నాను అనుకుంటున్నావు, బాగానే మందిరానికి వస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? మృతుడుగా ఉన్నావు. మృతుడుగానే కాకుండా ఎక్కడంట? మృతుల మధ్య నివాసం చేస్తున్నాడంట. మృతులు ఎవరు? దేవుని ఎరుగని జనాంగం, అన్య ప్రజలు, భక్తిహీనులు. ఈరోజు నీ సహవాసం వారి మధ్య ఉంటుంది. ఒకప్పుడు ఆత్మీయులతో సహవాసం కోరుకున్నావు. ఎందుకని? నీకు ఆస్తి లేదు కాబట్టి, నీకు అంతస్తు లేదు కాబట్టి, పేరు లేదు కాబట్టి, ప్రఖ్యాతి లేదు కాబట్టి నువ్వేం చేసావంటే, ఒకప్పుడు నువ్వు ఆత్మీయుల సహవాసం, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు ఆత్మీయుల సహవాసంతో ఉండాలా, ఎప్పుడెప్పుడు ప్రార్థన యోధులతో కలిసి నేను ప్రార్థన చేయాలా అని కోరుకున్నావు. ఈరోజు ఆశీర్వదించబడిన తర్వాత, ఈరోజు ఒకప్పుడు నేను వదిలేసిన వాళ్ళు, నీ దగ్గరకు రాని వ్యక్తులతో నువ్వు సహవాసాన్ని పెంచుకున్నావు, అన్య జనుల మధ్యకు వెళుతున్నావు, అన్ని జనుల మధ్య సహవాసం చేస్తున్నావు, అన్య జనులతో సంబంధాలు పెంచుకుంటున్నావు, అన్య జనులు వివాహం చేసుకుంటున్నావు. ఈరోజు ఆత్మీయ మెలుకు అనేది నీకు లేదు. మృతుడుగా జీవిస్తున్నావు, మృతుల మధ్య నువ్వు జీవిస్తున్నావు, మృతులతోనే సాంగత్యం చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు లేవాల్సిన సమయం వచ్చింది. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీకోసం రక్తాన్ని చిందించిన దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు విడవబడడం ఆయనకి ఇష్టం లేదు కనుకే, నిన్ను వదిలేసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు కనుకే ఈరోజు దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పురుగొల్పుతున్నాడు. ఆయన సంగమా మేల్కో అంటున్నాడు. నువ్వు మృతుల మధ్య నుంచి లే అంటున్నాడు. చచ్చిపోయిన వారితో నీకు పని ఏంటి అంటున్నాడు. చచ్చిపోయిన వారి మధ్య ఎందుకు జీవిస్తున్నావు అంటున్నాడు. జీవం లేని వారి మధ్య నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అంటున్నాడు ప్రభు. వారితో ఎందుకు సహవాసాన్ని పెంచుకున్నావు? వారితో సంబంధం ఎందుకు పెంచుకున్నావు? అన్య జనులతో ఎందుకు సహవాసాన్ని కోరుకుంటున్నావు?
దేవుని ఎరుగని జనాంగం మధ్య నువ్వు ఎందుకు జీవిస్తున్నావు? ఎందుకు వారి మధ్య వెళ్ళి సహవాసం చేస్తున్నావు అని ఈరోజు ప్రభు చెబుతున్నాడు. నువ్వు అక్కడ ఉంటే నీ జీవితం నాశనం అయిపోద్ది. అక్కడ ఉంటే నువ్వు విడవబడతావు. అక్కడ ఉంటే దేవుని మహిమ నీ మీద ప్రకాశించదు. అంటే ఆయన నీతో నడవలేడు అని అంటున్నాడు. నిన్ను ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళలేనని అంటున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు అక్కడి నుంచి లేవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు లేవాలా. లేచే అనుభవం గొప్పదే. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది, ఇప్పుడు వరకు ఉన్నా, మృతుల మధ్య ఉన్నా, లోకస్తుల మధ్య నువ్వు ఉన్నా, ఈరోజు నువ్వేం చేయాలంటే మెలకువ కలిగి లేచే అనుభవంలోనికి రావాలా. హల్లెలూయా. ఆ కుమారుడికి గ్రహింపు వచ్చిందంట. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఎవరితో సహవాసం చేస్తున్నాడో, ఆ చిన్న కుమారుడు, తప్పుపోయిన కుమారుడికి ఆలోచన వచ్చింది. అప్పుడు వరకు మత్తుడై ఉన్నాడు, అప్పుడు వరకు నిద్రపోతూనే ఉన్నాడు, అప్పుడు వరకు మెలకువ లేదు తన జీవితంలో. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా. సమృద్ధి ఉంది, తన చేతిలో ధనం ఉంది, తన ఆస్తి తెచ్చుకున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడో కూడా గ్రహింపు లేదు. మృతుల మధ్యలోనికి వెళ్ళిపోయాడు, లోక సంబంధుల మధ్యలోనికి వెళ్ళిపోయాడు, లోకంతో సహవాసం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కానీ అక్కడికి వెళ్ళేసరికి అన్నీ నష్టపోయి ఉన్నాడు. అప్పుడంట దేవుని బిడ్డలారా, కారణం నా వల్లే ఒక మత్తుడునై, ఒక నిద్రపోతున్నాయి, ఒక మెలకువ లేని వ్యక్తినై, నేనేం చేస్తున్నానో అర్థం కాక నేను తిరిగాను కనుకే నా జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఇక్కడ ఉండడం ఇక వీల్లేదు. ఏం చేయాలనుకున్నాడంట, ఇక్కడ నుంచి లేచి, గట్టిగా చప్పట్లు కూడా ప్రభుత్వం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నుంచి? మృతులలో నుంచి, మృతుల మధ్య నుంచి లేచి, మృతము అనబడే లోకము మధ్యలోంచి లేచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంట? తండ్రి ఇంటికి వెళ్ళాలా. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్ప. ఆత్మీయ మెలకువ. దేవుని బిడ్డలారా, ఆత్మీయ మెలకువ తనకు కలగగానే ఆలస్యం చేయలేదు, కానీ తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి దగ్గరికి చేరాడు, తన జీవితాన్ని పాపానంత ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తండ్రి తను వదిలేశాడా, త్రోసేశాడా? చూడు, లేచి వస్తే అటువంటి కృప నీకు కూడా అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుంచి నువ్వు లేస్తే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నీ మధ్య ప్రకాశిస్తాడు, నీ మీద ప్రకాశిస్తాడు. ప్రియ సంగమా, చూడండి, ఈ రోజున ఆత్మీయ మేలుకొలుపు లేక మృతులతో సహవాసాన్ని పెంచుకొని వారు కూడా ఒక మృతతుల్యమైన వారిగా మారిపోతున్నారు. దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పురుకొల్పాలని ఈ రోజున సంగమా నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మీయ మేలుకొలుపు ఉండాలా. ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో గ్రహింపు ఉండాలా. ఎవరి మధ్యకు మనం వెళుతున్నామో నీకు గ్రహింపు ఉండాలా. ఇదిగో కనాను వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ చెబుతున్నాడు, కనానీయుల మధ్యకు మనం వచ్చాం, మరి ఇక్కడికి వచ్చాం కదా అని మరి కనానీయులతో మీరు సంబంధం పెంచుకోవద్దు. ఈ కనానీయులతో మీ పిల్లలను వివాహానికి ఇవ్వద్దు. ఇక్కడున్నా నువ్వు మెలకు కలిగి ఉండాలా అంటూ వారు ఎంత చెప్పినా వినకపోయేసరికి ఆయన ఒక ఆత్మీయ మేలుకొలుపుతో అంటున్నాడు, మీరెవరినైనా ఆరాధించుకోండి, కానీ నేను మాత్రం, నా ఇంటి వారు మాత్రము నా దేవుణ్ణి మేము సేవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. వారు చెప్పినా వినకపోయేసరికి, వారు చెప్పిన గ్రహింపు లేకపోయేసరికి ఆ సేవకుడు అంటున్నాడు, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, నేను మాత్రం అన్య జనుల మధ్య ఉన్న ఎక్కడున్నా నేను, నా కుటుంబము, నా దేవుణ్ణి మేము సేవిస్తాము, మా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. చూడండి, నువ్వు ఎక్కడ ఉన్నావని కాదు, ఎక్కడున్నా నువ్వు ఆత్మీయ మేలుకొలుపుతో నువ్వు ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభు నీతో చెప్తున్నాడు, సంగమా మేల్కో.
ఎంతకాలం నిద్రపోతావు? ఎంతకాలం మృతుల మధ్య సహవాసం చేస్తావు? నువ్వు లేచే సమయం ఆసన్నమైంది. లేకమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, నేనేమంటానంటే, ఆర్థికంగా నువ్వు దీవించబడ్డావని ఆశీర్వాదకరమైన వర్తమానాలే నీకు చెప్పి నిన్ను ఏదో తప్పు త్రోవ నడిపించాలనేది ఆ ఉద్దేశం కాదు. నీ ఆత్మీయ జీవితం పురుకొల్పబడాలి. నువ్వు తిరిగి లేవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని ఉన్నతంగా నువ్వు కట్టుకోవాలా? ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి ఉండాలి. కొంతమంది బిడ్డలు నన్ను కలిసి చెప్తారు, మమ్మీ, అంతకుముందు ఇదివరకు నేను బాగా ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు చేయలేకపోతున్నా. నా ఆత్మ ఘోషిస్తుంది, నేను ప్రేయర్ చేయలేకపోతున్నాను. నా శరీరం బలహీనమైపోయింది. మరి ఇదివరకులాగా ఉపవాసాలు ఉండలేకపోతున్నాను. ఇది ఎవరికి వస్తుందంటే, మెలకు కలిగిన వారికి గ్రహింపు వస్తుంది. కొంతమంది ఎట్లా అంటే, మొద్దుబారిపోయిన వాళ్ళు, ఆత్మీకంగా చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయిన వారు, అసలు మనం ఏం చేస్తున్నాం అనే గ్రహింపులో కూడా లేని వారు ఉన్నారు ఇక్కడ. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సంగమను మేల్కో. ఎంతకాలం మత్తురాలుపై ఉంటావు? ఎంతకాలం నిద్రపోయే స్థితిలో ఉంటావు? ఒక మెలకువ లేని బ్రతుకును బ్రతుకుతున్నావు. ఎలా ప్రార్థించేదానివే? దేవుణ్ణి కలుసుకోవాలని 3 గంటలుగా లేచి నువ్వు ప్రార్థించేదానివే. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులున్నా అన్ని ప్రక్కకు పెట్టి నా దేవునికి నేను ప్రార్థించాలని తెల్లవారుజాము లేవగానే నా దేవుణ్ణి కలుసుకోవాలని ఎంత మెలకువ కలిగి ప్రార్థించావు? ఎంత ఆశతో మందిరం 7 o'clock అంటే ఎంత మెలకువ కలిగిన దేవుణ్ణి నేను ఆరాధించాలని శనివారమే సిద్ధపాటు కూడికొచ్చి ఎంత ఆశతో దేవుని ఎప్పుడెప్పుడు కలుసుకోవాలని ఆశపడ్డను వ్యక్తివి. ఈరోజు నువ్వు చెక్ చేసుకో. ఈరోజు నువ్వు ఒక నిద్ర మత్తుగా నువ్వు వెళ్ళిపోయి ఉన్నావు. మేలుకొలుపు లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఆత్మీయ మేలుకొలుపు నీలో లేదు. చెక్ చేసుకోలేకపోతున్నావు. ఈరోజు వెళ్తున్నామా మందిరానికనే కానీ ఈరోజు మేలుకొలుపు కలిగి ఉన్నావా? ఒక మెలకు నీకుందా నీ ఆధ్యాత్మిక జీవితంలో? దేవుని బిడ్డలారా, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. అది ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. కనుక ఆత్మీయ సిద్ధపాటు నీకు లేకపోతే నీ జీవితంలో శూన్యం ఏర్పడుతుంది. ఇదిగో వారు మేల్కొనంట ఆ పెండ్లి కుమారుడు వస్తాడని మేల్కొని ఎదురు చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలు మేల్కొని నిద్రపోతున్నారా? మేల్కొన్నారా? మేల్కొని ఎదురు చూస్తున్నారు. ఆ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో? పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. వస్తానన్న టైంకి రాలేదు. పెండ్లి కుమారుడు రాలేదని వాళ్ళు నిద్రపోలేదు. వారి దీపాలంట, వారి దివిటీలంట వెలుగుతూ ఉన్నాయంట. గట్టిగా చప్పలు కూడా ప్రభు స్తోత్రం. నాకు ఆ మాట చాలా నచ్చింది. వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. నా పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో? ఆయన వచ్చే సమయానికి, ఏ సమయానికైనా నేను సిద్ధంగా ఉండాలి అని నూనె తక్కువ కాకుండా ఎక్స్ట్రా నూనె కూడా తెచ్చుకున్నారంట. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం. అబ్బా, ఎంత మెలకువ అండి! ఎంత మెలకువ అండి వారికి! ఎంత సిద్ధపాటు అండి వారికి! దేవుని బిడ్డలారా, కానీ ఇంకా మిగతా 5 ఆయన వస్తాడు లేదో ఒక టైంలోనే. వారు నూనె ఎక్స్ట్రా తెచ్చుకోలేకపోయారు. వారి దీపాలంట ఆరిపోయినాయి. వారి దీపాలు ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత నూనె కొనుక్కోవడానికి పరిగెడుతున్నారంట. ఆరిపోయిన తర్వాత ప్రయాస పడుతున్నారంట.
మాకు నూనె కావాలని కొట్లు వెంబడి తిరుగుతున్నారంట. సంగమా, ఆ నూనె కొనుక్కొందామని వాళ్ళు వెళ్ళేసరికి పెండ్లి కుమారుడు రానే వచ్చేసాడు. ఏ యొక్క దివిటీలు ఎవరైతే మెలకువ కలిగి వారి ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరుచుకున్నారో, ఎవరైతే మెలకువ కలిగి వారు ఆరిపోని దీపాలుగా ఉన్నారో, వారిని పెండ్లి కుమారుడు ఆహ్వానించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాలకి ఈ వాక్యాన్ని వింటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని నీకు బోధిస్తున్నాడు. నీ దివిటి ఆరిపోయిందా, వెలుగుతుందా? ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా? ఆ మెలకు నీకుందా? ఆరిపోయిన దివిటిగా, ఆరిపోయిన దీపాలుగా ఉన్నావా? వెలుగుతున్న, ప్రకాశిస్తున్న దీపంగా నువ్వు ఉన్నావా? మెలుకోగలిగే సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? యేసయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావు? 2000 సంవత్సరాల క్రితం నుంచి నువ్వు వస్తావు అని చెబుతున్నారయ్యా. నువ్వెప్పుడు వస్తావు? నువ్వు వచ్చే సమయానికల్లా ప్రభు ఎప్పుడు నా ఆత్మ సిద్ధంగానే ఉండాలి. నేను ఎక్కడ కూడా ఆత్మలో బలహీనం కావద్దు, విశ్వాసంలో ఎక్కడ కూడా సన్నగిల్లొద్దు, నేను ఎక్కడ కూడా ప్రార్థనలో బలహీనం అవ్వద్దయ్యా. నువ్వు వచ్చేసరికి నా దేవుడి వెళ్ళగాలి. ఆరిపోయిన దీపాలుగా నన్ను ఉంచొద్దయ్యా. నేను నీ రాజ్యంలో ఎత్తబడాలని ఎంతమందికి ఉంది ఈ రోజున? ఎంతమంది మెలకు కలిగి ఉంటున్నారు? ఏదో కథలాగా ఏదో చదువుతున్నారు. బుద్ధి లేని కనికలు, బుద్ధి కలిగని కనికలు వింటున్నావు, కానీ నీకు ఆ మెలకు ఉందా? ఆ మేలుకొల్పు ఉందా? నీ దివిటి ఆరిపోయిందా, వెలుగుతుందా అని గ్రహింపు కలిగి ఉన్నావా? దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దివిటీలు ఎప్పుడు కూడా క్రీస్తు ప్రకాశించే జ్యోతులుగా నువ్వు ప్రకాశించాలా. నీ దివిటీలు ఆయన కోసం వెలుగుతూ ఉండాలా. మెలకు కలిగి చెక్ చేసుకోవాలా. ఈరోజు ప్రభు అదే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడే మాట ఏంటంటే, ఆరిపోయే దీపంగా నువ్వు ఉండొద్దని, ఆయన కోసం ఎదురు చూస్తూ వెలిగే దీపంగా నువ్వు ప్రకాశించాలని ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, ఆశీర్వదించబడతాం. నాకు ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలా, సమృద్ధి కావాలా, ఇల్లు మీద ఇల్లు కట్టాలా, మేడ మీద మేడ కట్టాలా, ఇదిగో ఆమె కంటే ఎక్కువ సంపాదించాలా, ఆయన కంటే ఎక్కువ సంపాదించాలా. ఇది కాదు నాన్న. నీ దివిడి ఎలా ఉంది? నీ హృదయం ఆయన కోసం మండుతుందా? ఆయన కోసం నువ్వు ప్రకాశించగలుగుతున్నావా? ఒక మేలు కొలుపుగలిగిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన కొరకు నువ్వు సిద్ధపరుచుకున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారు వెళ్ళిపోయినప్పుడు, ఆ 5గురు ఎత్తబడినప్పుడు వారు డోర్ కొట్టారంట. మిగతా వాళ్ళు, అయ్యా డోర్ తీ. మనమైతే ఏమంటామంటే, ఆ 5గురు నిందించలేదు పెండ్లి కుమారుణ్ణి. ఆయన రావడం ఆలస్యమైంది, అందుకనే మేము సిద్ధపరచుకోలేకపోయాము, వస్తానన్న సమయానికి రాలేదు. మనమైతే అంతే కదా. దేవుడిని ఏమంటాం? ఆయనను దీవించాల, ఆయనకి ఇచ్చేయాల అని అంటాం. వాళ్ళు ఆయన వస్తానన్న, పెండ్లి కుమారుడు వస్తానన్న సమయం దాటిపోయింది, ఆయన సమయానికి రాలేదు, అందుకనే మా దివిటీలు ఆరిపోయి అని చెప్పట్లేదు. వాళ్ళకు ముందుగానే ఆయన ప్రకటించబడుతుంది. పెండ్లి కుమారుడు వస్తాడు, ఏ టైంకి వస్తాడో తెలియదు గనక ప్రతి సమయానికి మీరు సిద్ధపడి ఉండాలా. హల్లెలూయా అనే అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు కూడా వేల సంవత్సరాల నుంచి అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఏ సమయం అనేది చెప్పలేదు. ఆ రోజును కూడా ఉపమానంలో కూడా ఏ సమయానికి వస్తాడో చెప్పలేదు. నువ్వు ఆలస్యమంది అయ్యా రావడానికి,
అందుకనే కదా మేము సిద్ధపరచబడలే, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావని అడగలేదు. ఆ దీపాలు ఆరిపోవడానికి కారణం పెండ్లి కుమారుడు కాదు, వాళ్ళే కారణం కనుక మౌనం అయిపోయారు, ఏమి మాట్లాడలేకపోయారు. సంగమా, నీకు అప్పుడు ఛాన్స్ రాదు. నీకు దేవుడు చెబుతున్నాడు, 2025 సంవత్సరాల క్రితం నుంచి ప్రకటించబడుతుంది ఈ సువార్త. ఆయన రాబోతున్నాడని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మేల్కొల్పో, నీ ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పుకో. నీ దివిటీలు ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలా. నువ్వు ఆరిపోయే దీపాలుగా ఉండడానికి వీల్లేదు. నీ జీవితం నాశనం అయిపోవడానికి వీల్లేదు. కష్టాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శోధనలు వచ్చినప్పుడు కొంతమంది దీపాలు ఆరిపోతూ ఉంటాయి. మందిరంకి రావట్లేదేమ్మా అంటే, ఎక్కడండి, అన్ని సమస్యలు, బాధలే అంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఆశీర్వదించబడిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత, వ్యాపారాలు వచ్చిన తర్వాత మందిరంలో కనపడరు. నీ దీపం మారిపోయినట్లా, వెలిగినట్లా. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, నీకు మెలకు ఉందా? వారికి ఎంత మెలకువా? ఏ సమయంలో వచ్చినా పెండ్లి కుమారుడు, ఆయన మేము ఎదుర్కోవాలి, ఆయనతో కలిసి మేము వెళ్ళిపోవాలి. ఆ మెలకు నీకు కూడా ఉండాలి. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలామంది అటువంటి స్థితిలో లేరు, అటువంటి ఆత్మీయ మేలుకొలుపు లేదు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నేను తిరిగి కట్టడానికి అడుగుతున్నాడు. నిద్రపోతున్న సంఘమా లే అంటున్నాడు, మృతుల్లో ఉన్న సంఘమా లే అంటున్నాడు. ఎందుకనంటే నీ మీద క్రీస్తు ప్రకాశించాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. యేసయ్య పుట్టాడు అని పుట్టుక చేసుకోవడానికి ఈరోజు ఆయన బాల యేసుగా లేడు. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు, ఒక పర్పస్ మీద వచ్చాడు. ఆయన పర్పస్ ముగించుకొని వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి వస్తానని చెప్పాడు, మరలా వస్తానన్న మహారాజు ఇప్పుడు యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఆయన బాల యేసుగా కాదు, దేవుని బిడ్డలారా, యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? సిద్ధపడి మేల్కొన్న సంఘాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘమా, అందుకనే అంటుంది, ఎవరైతే మెలకు కలిగి ప్రార్థిస్తారో వారు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. ఎవరి దీపాలైతే వెలుగుతూ ఉంటాయో వారినే దేవాది దేవుడు తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇది వాస్తవం, నేను చెబుతున్నది కాదు, పరిశుద్ధ గ్రంథం లేఖనాలు చెబుతున్న మాట. ఇది 100% సత్యమైనది, 100% సత్యమైనది, జీవం కలిగినది. ఈ రోజు ఇప్పటి వరకు ఒక మృతుడుగా బ్రతుకుతున్నావేమో, ఇప్పటి వరకు నిద్రపోయే స్థితిలో ఉన్నావేమో, మృతుల మధ్య సహవాసం చేస్తున్నావేమో, మెలకువ లేని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావేమో. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, ఇదిగో నువ్వు మేల్కొని ప్రార్థించడానికి లే. నువ్వు మేల్కో, శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా, అంటే అగ్నిలోకి నువ్వు వెళ్లకుండా ఉండినట్లుగా, అగాధములోకి నువ్వు వెళ్లకుండా ఉండినట్లుగా, ఇదిగో ఆరని అగ్నిలోకి నువ్వు వెళ్లకుండా ఉండినట్లుగా. అక్కడ రాయబడుతుంది, ఆ అగ్నిగుండం అంట అది ఆరదట, పురుగు చావదంట, నిత్య నరకాగ్ని అది. అక్కడికి నువ్వు వెళ్లకుండా ఉండడానికి ఇప్పుడే నువ్వు మెలకువ కలిగి ప్రార్థించే అనుభవంలోకి రావాలా? నువ్వు మెలకువ కలిగిన ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పుకోగలగాల? నువ్వు మెలకువ కలిగి మృతుల్లోంచి నువ్వు లేవాలా? నీ దివిటి వెలుగుతూ ఉండాలా? నీ దివిటి ప్రకాశించాలా? నీ దేవుని కోసం సిద్ధపడి ఉండాలా? రాబోతున్న రారాజువైన నా రాజా త్వరగా రమ్ము అని అడగాల. మరణాత, త్వరగా ప్రభు వచ్చుచున్నాడు. మరణాత, త్వరగా ప్రభు వచ్చుచున్నాడు. మరణాత, త్వరగా ప్రభు వచ్చుచున్నాడు. సంగమా, ఆయన రాకడ కొరకు నువ్వు మేల్కొనే స్థితిలో ఉండాలా అని ఆధ్యాత్మిక జీవితాన్ని పురుకొల్పుకో. ఈ రోజున ఒకవేళ ఆరిపోయిన దీపంగా ఉన్నావా, వెలిగే దీపంగా ఉన్నావా, నీ ఆత్మీయ జీవితం
ఈ రోజున మెలకు కలిగి వెలిగించుకునే స్థితిలో ఉన్నవా? ఒకవేళ ఆరిపోయినట్లు ఉందా? ఈ రోజున ఒకవేళ నిన్ను పరిశీలన చేసుకో. మృతుల మధ్య సహవాసం చేస్తున్నావా? ఈరోజు నువ్వు పరిశీలన చేసుకొని అక్కడి నుంచి లేవడానికి నువ్వు ఇష్టపడితే, నా దేవుడు అంటున్నాడు, క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించబోతుంది. హల్లెలూయా. ఎవరి మీద? ఎవరి మీద? మృతుల్లో నుంచి లేచిన వారి మీద. మేల్కొని, నిద్రలోంచి మేల్కొని మృతులలోంచి లేచిన వారి మధ్య, వారి మీద క్రీస్తు ప్రకాశించబోతున్నాడు. హల్లెలూయా. క్రీస్తు అను మాటకు అభిషక్తుడు. గట్టిగా చప్పలు కొట్ట దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఆయన నీ మీద ప్రకాశించబోతున్నాడు. ఆయన అభిషేకం నీ మీద ప్రకాశించబోతున్నది. ఆయన మహిమ నీ మీద ప్రకాశించబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటున్నాడు ఏమనంటే, యెషయా గ్రంథం రాయబడుతున్న మాట, నువ్వు లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు లేవాలి అనంటే నువ్వెక్కడో కూర్చున్నావు, ఎక్కడో కూర్చున్నావు, అక్కడి నుంచి నేను లేవమంటున్నాడు ప్రభు ఈ రోజున. ఎక్కడ కూర్చున్నావు అంట? నిద్రపోతుల మధ్య కూర్చున్నావు. ఎక్కడ కూర్చున్నావు? మృతుల మధ్య కూర్చున్నావు. వారి మధ్య నుంచి నువ్వు లేవాలా? దేవుని కోసం ప్రకాశించే గడియ ఆసన్నమైంది. హల్లెలూయా. దేవుని మహిమ ఎవరి మీదకి వస్తుందో వారు క్రీస్తు కొరకు ప్రకాశించబోతున్నారు. ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో క్రీస్తు మహిమ మేల్కొన్న వారి మీదకు ప్రకాశిస్తూ ఉండగా వారు క్రీస్తు కొరకు ప్రకాశించబోతున్నారు. ఇదిగో మండుచు ప్రకాశిస్తున్నాడంట. ఇదిగో బాప్తిసం ఇచ్చి యోహాను గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన మండుచు ప్రకాశిస్తున్నాడని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో సంగమా, నువ్వు క్రీస్తు కొరకు ప్రకాశించే సమయం ఆసన్నమైంది. క్రీస్తు కొరకు నువ్వు లేవాలా? క్రీస్తుతో ఉండడానికి లేవాలా? క్రీస్తుతో ఎత్తబడడానికి లేవాలా? పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ఎత్తబడడానికి లేవాలా? ఇదిగో ఆయనకు రాకడ ఆసన్నమైంది. దేవుని రాకడ రాబోతున్నది. దేవుని మహిమ ఈ రోజు నిన్ను పురుగొల్పుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సర్వ సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు సంఘమా నిన్ను పురుగొల్పుతున్నాడు. సంఘమా నిన్ను ఉజ్జీవపరుస్తున్నాడు. అందుకని నా మీద ప్రకాశించయ్యానడుగు. అయ్యా, నా మీద ప్రకాశించయ్యానడుగు. నేను నీ కోసం వెలగాలనుకుంటున్నా, నీ కోసం నేను ప్రకాశించాలనుకుంటున్నా, నీ కోసం నేను పని చేయాలనుకుంటున్నా. నువ్వు రాబోతున్న దేవుడు అయ్యా. నిర్జీవమైన స్థితిలో నేను ఉండొద్దు, మృతుల మధ్య నేను ఉండొద్దు, చచ్చిపోయిన స్థితిలో నేను ఉండొద్దు, మత్తురాలైన నేను ఉండొద్దు. నన్ను లేపయ్యా, నన్ను లేపయ్యా, నా మీద ప్రకాశించయ్యా. ఒకవేళ ఆరిపోయిందేమో నా దీపం, అయ్యా తిరిగి వెలిగించయ్యా. ఆరిపోయే దీపంగా నేను ఉండొద్దు, నీ కోసం వెలిగే దీపంగా మారాలా? చెప్పు, నోరు తెరిచి. ఈ రోజున ఆయన కోసం లేవగలిగితే ఆయన మహిమ నీ మీదే ప్రకాశించబోతుంది. నేను లేస్తున్నాను అని చెప్పు. అయ్యా, నీ కొరకు నేను లేస్తున్నాను. మృతుల మధ్య నేను ఉండనయ్యా, నిద్రపోతుగా నేను ఉండనయ్యా, మత్తురాలునై నేను ఉండనయ్యా. నన్ను క్షమించు. ఇన్ని రోజులు నేను మత్తురాలునై ఉన్నాను, మత్తుడినైపోయాను. నా కళ్ళు మూసుకుపోయినాయి అయ్యా. ఆశీర్వదించబడిన తర్వాత నా కళ్ళు మూసుకుపోయినాయి. అంధకారంలోకి వెళ్ళిపోయాను. నిన్ను మర్చిపోయానన్న సంగతే మర్చిపోయానయ్యా. అయ్యా నాయన, నా ఆత్మీయ జీవితంలో మెలకువ లేదు ప్రభా. నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా. ఎవరి మధ్య సంచరిస్తున్నానో, ఎవరి మధ్య సహవాసం చేస్తున్నానో కూడా అయ్యా గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నన్ను ఎంతగానో దీవించావు, నన్ను ఎంతగానో ఆశీర్వదించావు. కానీ నేను మర్చిపోయానయ్యా. ఈరోజు ఎంతమంది లేవాలని ఆశపడుతున్నారు, ఎంతమంది మెలకు కలిగి మేల్కోవాలని ఆశపడుతున్నారు. మీరందరూ కూడా మోకరించినట్లయితే, ఈరోజు ప్రార్థించగలిగితే,
పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు నేను ఎంత మేలుకొల్పు వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని అందరినీ ఆత్మీకంగా మేలుకొల్పినందుకు నీకే స్తోత్రాలు. ఎంతమంది ఈ రోజున నిద్రపోతున్న స్థితిలోంచి లేపబడ్డారు, వారందరినీ మీరు దర్శించండి అయ్యా. మృతుల మధ్యలోంచి నేను లేస్తున్నాను అన్న వారిని మీరు దర్శించండి ప్రభా. అయ్యా నైనా శోధనలోకి ప్రవేశించక ముందే అయ్యా నేను మేల్కొని ప్రార్థిస్తున్నాను అన్నవారిని దర్శించు ప్రభా. ఈరోజు వారిని తాకండి ప్రభా, తాకండి పరిశుద్ధాత్మదేవ. నీ మహిమ వారి మీద ఉదయించును గాక, నీ మహిమ వారి మీద ప్రకాశించును గాక, వారి మీద నీ మహిమ తేజరిల్లును గాక. అయ్యా ఇదిగో నాయనా, నీ రాకడ సమయంలో అయ్యా అందరూ కూడా మండే దీపాలంగా నీ కోసం ప్రకాశించుదుము గాక. ఆరిపోయే దీపాలుగా మమ్మల్ని ఉంచొద్దయ్యా. నీ కోసం మమ్మల్ని వెలిగించు ప్రభువా, నీ కోసం మమ్మల్ని మండించు ప్రభువా. నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయుత్తపరుచయ్యా. మెలకు కలిగి ఆత్మీయ సిద్ధపడిన మాకు దయచేయండి అయ్యా. నీ రాజ్యంలో మేము ఎత్తబడాలి ప్రభా, నీ రాజ్యంలో మేము ఉండాలి ప్రభా. అనిత్య మహిమ మేము పొందుకోవాలి ప్రభా. ఆ కృపలో మేము ఉందము గాక, అనిత్యత్వంలో మేము ఉందము గాక. ఆ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఈ రోజున దేవుని వర్తమానం ద్వారా పురికొల్పబడి మేలుకొల్పబడి ఉన్నారో, దేవుని ఆత్మ నిత్యము మిమ్మల్ని మెలుకు కలిగి ఆయన రాజ్యము కొరకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.